ఎందుకు? పాకిస్తాన్ విడిపోయే ముందు ఏం జరిగిందో మీ అందరికి తెలుసు అనుకుంటాను. ఎందుకు పాకిస్తాన్ విడిపోయింది? మత సామరస్యం కోణంలోనే విడిపోయింది. మత సామరస్యంతో ఎట్లా విడిపోయింది అని మీరు అడగచ్చు. ఈ మహాసభ వీళ్ళు ఆర్ఎస్ఎస్ వింగ్, వీళ్ళు ఒక వైపు ఉన్నారు. ఇటు ముస్లిం లీగ్ జిన్నా గ్రూప్ ఇటు ఉంది. అక్కడ ఏమైపోయింది? రెండు వర్గాలు హోరాహోరి తన్నుకుంటున్నారు, ఒకడినొకడు పొడుచుకుంటున్నారు, హత్యలు అవుతున్నాయి. సో ఆ మారణకాండను తప్పించటానికి గాంధీజీ దేశ విభజనకు ఒప్పుకున్నాడు. అది అసలు సూత్రం. నేను ఇట్లాగే కామ్గా ఉంటే ఇట్లాగే కొట్టుకు చేస్తారు, ఇంకా మరణాలు ఇంకా పెరిగిపోతుంటాయి. దీనికి అంతం ఉండదా? సరే, విభజిస్తే విభజించుకొని ఏముంది, అదొక పార్ట్ వేరే దేశంగా ఉంటుంది, ఉండని. ఇక్కడ జనాలు చావటం తగ్గుతుంది కదా. ఇప్పుడు గొప్ప హృదయం లేకపోతే ఇంకా ఎన్ని లక్షల మంది చనిపోయే వాళ్ళో మనకు తెలియదు. అధికారంలో ఉన్న వాళ్ళు కటకథలు ఏం చెప్తారంటే, నెహ్రూను ప్రధానిగా చేయడానికి కుట్రలు బన్నాడు గాంధీ, అందువల్ల ఆ దేశ విభజన చేసేసి అటు వాడికి జిన్నాకి ఇచ్చేసి ఇటు నెహ్రూను ప్రధాని చేశాడు అని కథలు చెప్తున్నారు. మీరు చేసిన మారణకాండ గురించి మాట్లాడండి. మొన్నటి గుజరాత్ రైట్సే కాదు, అప్పుడు కూడా చేశారు, లక్షల మందిని చంపారు. మరి దాన్ని ఆపడానికి ఆయనకు ఇంకో మార్గం లేకపోయింది. సరేనండి, ఐఎమ్ అగ్రీయింగ్ విత్ దిస్ పార్టీషన్ అని అప్పుడు సంతకం పెట్టాల్సి వచ్చింది. సంతకం